హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 127. సన్నీ, అంకుల్ అది నాకు కావాలి అంటూ గోడపైన ఉన్న పాట్లోని రోజ్ చూపించింది. అంకుల్ కాదు డాడీ అని పిలువు బంగారం అంటూ పాపకు ముద్దు పెట్టి ఆ పువ్వు కోసిచ్చాడు కళ్యాణ్. క్యూట్గా నేనెప్పుడూ అంకుల్ అనే కదా పిలిచేది అంటున్న సన్నీని ఒడిలో పెట్టుకుని, నీకు నేను డాడీగా నచ్చలేదా, అందుకే పిలవవా అని బొంగముతి పెట్టడిగాడు కళ్యాణ్. సన్నీ నొచ్చుకుంటూ, మీరు నాకు నచ్చారు, ఇంత బాగా నచ్చారు అంటూ తన 2 చేతులు బారుగా చాపి చూపించింది. మరి డాడీ అంటావా నన్ను అని క్యూరియాసిటీతో అడిగాడు కళ్యాణ్. ఓ అలాగే పిలుస్తాను, లవ్ యూ డాడీ అంటూ కళ్యాణ్ బొగ్గ మీద ముద్దు పెట్టి కిలకిలా నవ్వింది సన్నీ. తన స్వచ్ఛమైన నవ్వు చూస్తూ అతను మొదటిసారి డాడీ అన్న పిలుపుకి ఉప్పొంగిపోయాడు కళ్యాణ్. బబ్లుని చూసి, మరి నువ్వు అని అడిగాడు కళ్యాణ్. వాడు నవ్వి కళ్యాణ్ని హత్తుకుని, నాకు కూడా నచ్చారు డాడీ అని సంతోషంగా పిలిచాడు బబ్లు. ముగ్గురు అలా సంతోషంగా వేరే లోకంలో ఉండడంతో పాటు వాళ్ళు కళ్యాణ్ని డాడీ అంటుంటే సురేఖకు కూడా ఆనందంగానే ఉంది. తను కోరుకుంది కూడా వాళ్ళ సంతోషమే. తన పిల్లలకి తండ్రి ప్రేమను అందించాలనే కదా కళ్యాణ్తో పెళ్లి కొప్పుకుందామే. తమనే కన్నార్పకుండా చూస్తున్న సురేఖని గమనించి, ఏంటి మేడం మాకు దిష్టి పెడుతున్నావా అని నవ్వుతూ అన్నాడు కళ్యాణ్. సురేఖ నవ్వి, ఇక పదండి కింద ఏదైనా పనుందేమో అంటూ సురేఖ పైకి లేచింది. నువ్వు చేయాల్సిన పని ఏమీ లేవు, ఇవి తిని రెస్ట్ తీసుకోండి అంటూ వాళ్ళకి కాఫీ ఇంకా స్నాక్స్ తెచ్చిస్తూ అంది సువర్ణ. మీరెందుకు తెచ్చారు, నేను వచ్చేదాన్ని కదా అని నొచ్చుకుంది సురేఖ. ఆవిడ చేత సేవలు చేయించుకున్నానమ్మో అని ఫీల్ అయిపోయింది సురేఖ. దీనికే నేను అలసిపోను, కానీ నువ్వు అలా ఫీల్ అవ్వకురా, నాకే కూతురుంటే తనకి చెయ్యనా, నా కూతురు కోడలు రెండూ నువ్వే అంటూ పిల్లల్ని ముద్దు చేస్తూ, ఇక్కడ నచ్చిందా మీకు అని నవ్వుతూ అడిగింది ఆవిడ. ఓ బాగా నచ్చింది నాన్నమ్మ అంది సన్నీ. మా బంగారు కొండ అంటూ సన్నీకి ముద్దు పెట్టి, పిల్లలుంటే ఆ ఇంటి కలే వేరు అంటూ బబ్లుని కూడా ముద్దు చేసి, మీకేం కావాలన్నా ఈ నానమ్మని అడగండి సరేనా అంది నవ్వుతూ ఆవిడ. అలాగే అని వాళ్ళు తల ఊపారు. సురేఖ వాళ్ళని అపురూపంగా చూస్తూ, ఇంత మంచితనం ఏంటి అనుకుంది మనసులో. హాస్పిటల్లో ఉన్న మీరా కాళ్ళ దగ్గర తన భర్తను తీసుకొచ్చి పాడేశాడు రుద్ర. అతన్ని చూడగానే అసహ్యంగా మారిపోయిన మీరా రుద్ర వైపు చూసి, ఇతన్ని ఎందుకు తెచ్చారు రుద్రగారు అని కోపంగా తన భర్తను చూసింది. రుద్రవాణ్ణి సీరియస్గా చూడగానే అతను వెంటనే ఆమె చేతులు పట్టుకుని, నన్ను క్షమించు మీరా అంటుంటే అతన్ని విదిలించి కొట్టి అసహ్యంగా చూస్తూ, క్షమించాలా, ఎలా క్షమిస్తా అనుకున్నావు అని కోపంగా ప్రశ్నించింది మీరా. వాడు రుద్ర వైపు చూడగానే, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే మీరా క్షమాపణ ఒక్కటే నీకు దిక్కని యాటిట్యూడ్గా చెప్పాడు రుద్ర. మీరాకి అర్థమైంది రుద్ర ఉద్దేశం. అందుకే తను మరింత కఠినంగా ఉండాలి అనుకుంది. అతను మీరా కాళ్ళని తాకడానికి వంగపోతే, డోంట్ డేర్, నన్ను టచ్ చేసావా నీ కది ఆఖరి క్షణమవుతుంది అని కోపంగా వార్నింగ్ ఇచ్చింది మీరా. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. భయంగా రుద్ర వైపు చూస్తూ, సార్ నేను చేసింది తప్పే, ఇకపై తనను నేను బాగా చూసుకుంటాను, తనకే అవసరం ఉన్నా నేనే తీరుస్తాను, ప్లీజ్ నన్ను ఏం చేయకండి అంటూ దండం పెట్టి వేడుకున్నాడు రుద్రని. నీ నోటి నుండొచ్చే మాటకి నీ కళ్ళల్లో కనపడుతున్న భావాలకి మ్యాచ్ అవ్వడం లేదురా అంటూ అక్కడున్న చైర్లో స్టైల్గా కూర్చున్నాడు రుద్ర. లేదు సార్ నేను నిజంగా మారాను అని అతను చెప్పగానే మీరా వైపు చూశాడు రుద్ర. అతని చూపుకి మీరా వెంటనే వాడి గూబ గొయ్యమనేలా ఒకటి పీకింది. ఆడదాని దెబ్బలో అంత పవర్ ఉంటుందని వాడికి అప్పుడే అనుభవమైంది. ఆమె తనని ఎందుకు కొట్టిందో అర్థం కాక, ఒక ఆడది అందున తన భార్య కొట్టినందుకు అతనికి వస్తున్న కోపాన్ని రుద్ర ఎదురుగా ఉండడంతో అణుచుకుంటూ, నిజం మీరా నన్ను నమ్ము, నేను ఇకపై ఏ తప్పు చేయనని అతను ఫేక్ ప్రామిస్ చేస్తుంటే, ఎచియాపు నీ పాడు నోటితో నా పేరు కూడా పలకకు, మారావా ఎలా అంటూ వెటకారంగా అడిగి, నువ్వు మారుంటే ఫస్ట్ నువ్వు పాపకేమైందో అని కంగారు పడేవాడివి, అసలు నువ్వు ఇక్కడ నా బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉందో కూడా ఇంతసేపైనా అడగలేదు, అసలు నీకు ఆ విషయమే గుర్తులేదు,
అవునా అని సూటిగా మీరా అడిగింది అతన్ని. గతుక్కుమన్నాడు అతగాడు. మీరాని తన మాయ మాటలతో క్షమించాననిపించి తనని ఏమార్చి రుద్ర చేతిలో నుండి తప్పించుకుని ఆమెని అడ్డుపెట్టుకుని బ్రతికేయొచ్చనుకున్న అతని అంచనాలను తలక్రిందులయ్యాయి. తన పాచిక పారకపోయేసరికి అతను తేనె పలుకులు పలుకుతూ, అది కాదు మీరా అంటూ అతనేదో చెప్పాలని చూస్తుంటే ఆపమన్నట్టు చెయ్యడ్డు పెట్టి, రే, నీలాంటి ఎదవల్ని నమ్మి మోసపోయిన ఏ ఆడది జీవితంలో మరోసారి మగాణ్ణి నమ్మడానికి చచ్చినా సిద్ధంగా ఉండదు. నువ్వు చేసిన ద్రోహం నేను జన్మలో మర్చిపోను అంటూ రుద్ర వైపు తిరిగి, రుద్రగారు, వీడిని మీరేం చేస్తారో నాకు అనవసరం, కానీ మరోసారి వీడి నీడ కూడా మాపై పడడం నాకు ఇష్టం లేదు. దయచేసి అతన్ని పంపేయండి అని బాధగా చెప్పింది మీరా. రుద్రవాడి కాలర్ పట్టి పైకి లేపి, ఓకే మీరా, నీ మనసులో ఏదైనా చిన్న పెయిన్ ఉందేమో, వీడిని క్షమిస్తే బాగుండని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు నువ్వని వీడిని ఇక్కడ దాకా తెచ్చాను. ఇక నీకు వీడు కనబడ్డు అంటూ అతనిని బయటకు లాక్కెళ్ళి తన వాళ్ళ మీదకు తోసి, వీడికి బయట ప్రపంచం చూడకూడదు, అలాగని మొప్పొద్దులా కూర్చోబెట్టి మేపకూడదు, ఏం చేయాలో తెలుసుగా అనగానే, ఓకే సార్, మన ప్లేస్కి వీడిని పార్సిల్ చేస్తాం అంటూ అతన్ని లాక్కుపోయారు వాళ్ళు. సార్, నేను మారుతాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అతను మొత్తుకుంటున్నా వాడి మాటలెవరూ పట్టించుకోలేదు. ఈడ్చుకెళ్ళి తమ కార్ డిక్కీలో పడేసి తీసుకుపోయారు వాళ్ళు. రుద్ర లోపలికొచ్చి బాధతో చైర్లో కూర్చుని గోడకి తల ఆనించి కళ్ళు మూసుకున్న మీరా తల మీద చెయ్యేసి నిమిరి, నీ కండగా ఈ అన్నయ్య ఎప్పుడూ ఉంటాడు మీరా, బాధపడకు అని ఆప్యాయంగా చెప్పాడు రుద్ర. మీరా నవ్వి, నేను బాధపడలేదు రుద్రగారు అంటూ లేచి సరిగ్గా కూర్చుని, మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? నాకు ఇంతకుముందు శివాని నేను పనిచేసిన మీ స్కూల్లోనే టీచర్గా రీజాయిన్ చేసుకోమని ప్రిన్సిపల్ గారికి రికమెండ్ చేయగలరా అని అడిగింది మీరా. రుద్ర నవ్వుతూ, నెక్స్ట్ మంత్ ప్రిన్సిపల్ గారు రిటైర్ అయిపోతారు, ఆయన తర్వాత ఎవరు అంత నమ్మకంగా ఉంటారు అని వెతుకుతున్న నాకు మంచి సొల్యూషన్ ఇచ్చావు మీరా. ఇక మీదట ఆ స్కూల్ నీకే అప్పగిస్తాను, నువ్వే ప్రిన్సిపల్గా ఆ స్కూల్ని మెయింటైన్ చేయని నవ్వుతూ అన్నాడు రుద్ర. నేనా అని ఆశ్చర్యపోయిన మీరా గాబరా పడుతూ, వద్దు రుద్రగారు, నేను అంత పెద్ద పోస్ట్లో అని అడ్డు చెప్పబోతే కష్టం విలువ తెలిసిన వాళ్ళకే కష్టాలలో ఉన్న వాళ్ళ బాధలు తెలుస్తుందని నా నమ్మకం మీరా. నువ్వైతేనే ఆ పిల్లల్ని బాధ్యతగా చూడగలవు, నా రిక్వెస్ట్ ఇది అని రుద్ర అనగానే అతని మీద ఉన్న అభిమానంతో కాదనలేకపోయింది మీరా. సడన్గా తన ఆఫీస్కి వచ్చిన కావ్యని చూసి ఆశ్చర్యపోయాడు విశాల్. ఏంటి కావ్య నువ్విక్కడ అన్నాడు. ఏం సార్, నేను రాకూడదా అని నవ్వుతూ అడిగింది కావ్య అతన్ని. నోనో, అలా కాదు, సడన్గా వచ్చావు కదా అందుకే అడిగాను, కూర్చో అంటూ తన ముందు చైర్ ఆఫర్ చేశాడు విశాల్ కావ్యకి. ఇప్పుడు ఇద్దరు కాస్త క్లోజ్ అయ్యారు. నువ్వు అని చొరవగా పిలిచే చనువు ఏర్పడింది ఇద్దరి మధ్యలో. నాకిక్కడ పక్కనే చిన్న పనుంటే వచ్చాను విశాల్, ఎలాగో మీ ఆఫీస్ ఇక్కడే కదా, నేను కలిసి కూడా చాలా రోజులైంది, ఎలా ఉన్నావో చూసి వెళ్దామని వచ్చానంది కావ్య విశాల్తో. అవును, ఈ మధ్య మనం మీట్ అవ్వడం కుదరలేదు, నేను కూడా కాస్త బిజీగా ఉన్నాను, ఏం తాగుతావు, కాఫీ ఆర్ జ్యూస్ అనగానే జ్యూస్ అంది కావ్య. 2 జ్యూస్ తీసుకురమ్మని ఫోన్ చేసి చెప్పి, ఇంకేంటి కావ్య విశేషాలు అని సరదాగా అడిగాడు విశాల్. ఏముంది, నార్మల్నే. అవును, నువ్వు ఈరోజు ఫ్రీగా ఉన్నావా అని అడిగింది కావ్య విశాల్ని. ఎందుకు అంటూ జ్యూస్ రావడంతో అది కావ్యకి అందిస్తూ అడిగాడు విశాల్ ఆమెని. ఈరోజు బన్నేరుగుట్టలో కంట్రీ ఫుడ్ ఫెస్టివల్ అని మా ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళెవ్వరూ రావడానికి ఇంట్రెస్ట్ కాలేరు, నాకు అది ఎలా ఉంటుందో చూడాలనుంది, అందుకే అడిగాను, నువ్వు బిజీ అంటే వద్దులే అంది కావ్య. విశాల్ నవ్వి, నాకు కూడా వర్క్ చేసి కాస్త రిఫ్రెష్నెస్ కావాలనిపిస్తుంది, పద వెళ్దామన్నాడు. ఓ నిజంగా, థ్యాంక్ యూ అని ఎగ్జైట్ అయింది కావ్య. నువ్వు చాలా అల్ప సంతోషివి కావ్య, నీ సింప్లిసిటీ నాకు నచ్చింది అని విశాల్ అన్నాడు కావ్యతో. అదేం లేదు కానీ ఇప్పుడే స్టార్ట్ అవుదామా, లేట్ అయితే ఈ బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా అన్నది కావ్య. యా 1 మినిట్ కావ్య అంటూ తన పిఏని పిలిచి చేయాల్సిన వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి పని అప్పగించిన తర్వాత కావ్యతో కలిసి బయటకు వెళ్ళాడు విశాల్. ఎప్పుడూ సీరియస్గా ఉండే బాస్ కావ్యతో అలా నవ్వుతూ సరదాగా ఉండడం చూసిన పిఏ, ఈయన కావ్య మేడం ఇష్టపడుతున్నారేమో అని నవ్వుకున్నాడు.
ఇద్దరూ కలిసి ఆ ఫుడ్ ఫెస్టివల్లో తిరుగుతూ తమకు నచ్చిన ఫుడ్ తిని అక్కడ లోకల్గా ఫేమస్ అయిన కొన్ని వస్తువులను స్పైసెస్ని కొని నైట్ ఎప్పటికో రిటర్న్ అయ్యారు. కావ్య లేట్ అవుతుందని ముందుగానే జనార్దన్ గారికి చెప్పగానే ఆమె వెంట విశాలున్నాడని ఆయన కూడా ధైర్యంగా ఓకే అన్నారు. వాళ్ళు వస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ ఆపి మాటల్లో పక్కకు చూసిన కావ్యకి ఆ రోజు తనని లిఫ్ట్ అడిగి తన చైన్ ఇంకా వాలెట్ కొట్టేసిన లేడీ కనపడి వెంటనే విశాల్ భుజం తడుతూ, విశాల్ అటు చూడు, ఆ బైక్లో వెనకుందే తానే ఆ రోజు నా కారెన్ ఆ అమ్మ చైన్ లాక్కుపోయిన ఫ్రాడ్ అని చెప్పింది కావ్య. నిజమా అంటూ ఆ అమ్మాయిని చూస్తూ, ఎవరో మరో అమాయకురాల్ని టార్గెట్ చేసి తీసుకుపోతుందని సిగ్నల్ క్లియర్ అవ్వగానే వాల్నే ఫాలో చేశాడు విశాల్. మెయిన్ రోడ్లో వెళ్తున్న వాళ్ళ బైక్ కొంత దూరం రాగానే అక్కడ లోన్లీ ప్లేస్లో ఆగింది. ఆ ఫ్రాడ్ ఆమెని కూడా ఏమైనా చేస్తుందని ఫాస్ట్గా పద అని కావ్య తొందర చేసింది. వాళ్ళ అనుమానం నిజం చేస్తూ ఆ దొంగ ఆ బైక్ అమ్మాయిని కత్తితో బెదిరిస్తూ తన దగ్గరున్న వాటిని లాక్కుంటూ ఉండగా కార్ని రోడ్ సైడ్ ఆపిన విశాల్ ఫాస్ట్గా ఆ దొంగని పట్టుకున్నాడు. ఏయ్ ఎవర్రా నువ్వు అని ఆ దొంగ అరవగానే కావ్య తన ముందు నిలబడి లాగి చెంప మీద పగలకొట్టి లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి వైపు చూసి, నీ వస్తువులు నువ్వు తీసుకో అంది. ఆమె థ్యాంక్స్ అన్నట్టు చూసి ఆ దొంగ దగ్గర తన పర్స్ ఇంకా బైక్కి లాక్కుని, చాలా థ్యాంక్స్ అండి, టైంకి వచ్చి హెల్ప్ చేశారు అని కృతజ్ఞతలు చెప్పింది. ఏయ్ నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేస్తున్నావంటూ ఆ దొంగ కావ్యని కోపంగా చూస్తూ బెదిరించింది. ఆ దొంగ మెడలో మెరుస్తున్న తన తల్లి చైన్ కనపడగానే కోపంగా ఆ చైన్ లాక్కుని, నా దగ్గర కొట్టేసిందే కాక నా చైన్ని నువ్వు వేసుకుంటావా అంటూ కోపంగా మరొకటి కొట్టి విశాల్ ఫోన్ నుండి పోలీసులకు ఫోన్ చేసి జరిగింది ఆ ఏరియా గురించి చెప్పి ఫోన్ కట్ చేసింది కావ్య. నువ్వు చేసిన దానికి అనుభవిస్తావు, నేనేమీ పర్మనెంట్గా జైల్లో ఉండను, వచ్చాక నీ పని పడతానని ఆ దొంగ కావ్యకి వార్నింగ్ ఇవ్వగానే కావ్య కోపంగా, నీలాంటి ఫ్రాడ్లకి భయపడేదాన్ని కాదు నేను అనింది. ఫాస్ట్గానే పోలీసులు వచ్చారు. వాళ్ళకి ఆ దొంగను అప్పగించి ఆ లిఫ్ట్ లేడీ దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుని ఆ దొంగని అరెస్ట్ చేసి లాక్కుపోయారు పోలీసులు. కావ్య ఆ చైన్ని అపరూపంగా చూస్తుంటే, ఇప్పుడు హ్యాపీనా నువ్వు అని అడిగాడు విశాల్. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ సంతోషం పట్టలేక విశాల్ని హగ్ చేసుకుని, నువ్వు లేకుంటే నాకు మా అమ్మ జ్ఞాపకం దొరికేది కాదు అంటూ మనస్ఫూర్తిగా అతనికి థ్యాంక్స్ చెప్పింది కావ్య. కావ్య అలా హక్ చేసుకోగానే విశాల్ షాక్ అయ్యాడు. అతను అలాగే నిలబడిపోతే కావ్య తన పాటికి తను చెప్తూ పోతుంది, ఈ చైన్ నా మెడలో ఉంటే నేను అమ్మతో ఉన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని విశాల్, కానీ ఇది పోయాక నేనెంతగా ఏడ్చాను అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకోవడానికి అతనికి దూరం జరిగిన కావ్యకి అతను స్టాచ్యూలా నిలబడ్డం చూసి అప్పుడు తను ఏం చేసిందో గుర్తొచ్చి ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ, సారీ విశాల్, నేను ఆనందంలో అంటూ నసుకుతున్న ఆమె మాటలకు తేరుకుని ఇట్స్ ఓకే అని తలుపి పద అన్నాడు కార్ వైపు నడుస్తూ విశాల్. ఆ తర్వాత పెద్దగా ఇద్దరి మధ్య మాటలు లేకుండానే కావ్యని తన ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు విశాల్. పెళ్లి పనుల వల్ల అందరూ అలసిపోయి ఆ రోజు ఉదయం లేట్గా లేచారు. లేవగానే రోజులాగే రుద్ర పిల్లలతో ఆడడానికి మర్చిపోయి కిడ్స్ రూమ్కి వెళ్ళాడు రుద్ర. ఖాళీ రూమ్ చూడగానే అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరనే విషయం గుర్తొచ్చి రుద్ర మనసులో చిన్న బాధ కలిగినా వెంటనే వాళ్ళు చేరాల్సిన చోటుకి చేరారని మనసు స్థిమితపరుచుకుని వెనక్కొచ్చాడు రుద్ర. బన్నీ కూడా రుద్రలాగే వాళ్ళని చాలా మిస్ అవుతున్నాడు, కానీ పైకి చెప్పడం లేదు. వాళ్లకు తండ్రిగా కళ్యాణ్ ప్రేమ దక్కాలని, వాళ్ళకి కూడా పేరెంట్స్ ఇద్దరు ఉండాలని ఆ చిన్న ఏజ్కి అర్థం చేసుకున్నాడు మన చిచ్చర పిడుగు బన్నీ. ఒకప్పుడు తను కూడా తల్లి ఒక్కదానితో తండ్రి ప్రేమ లేకుండా కొన్నాళ్ళు బ్రతికాడు కదా, అదే వాడికి అర్థమయ్యేలా చేసింది. బన్నీ డల్గా అవడం చూసి తనని ఆటల్లో ఎంగేజ్ చేశాడు రుద్ర. అలా 4 రోజులు గడిచాయి. తర్వాత అందరూ వెళ్ళి సాంప్రదాయం ప్రకారం సురేఖ వాళ్ళని తీసుకునొచ్చారు. రుద్ర శివాని వెళ్ళి వాళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకొచ్చాక పిల్లల ఇంటిని వాళ్ళని చాలా మిస్ అయ్యారని ఇల్లంతా తిరుగుతూ తన రూమ్కి వెళ్ళి కాసేపున్నారు. వాళ్ళని అలా చూడగానే పిల్లల ఫీలింగ్స్ అర్థమయ్యాయి పెద్దవాళ్ళకి. బన్నీ అయితే ఒక్క నిమిషం కూడా వాళ్ళని వదిలి రాలేదు. వాడి మొహంలో నిజమైన సంతోషం ఆ రోజే మళ్ళీ వచ్చింది. రుద్ర కదంతా చూస్తూ ఏదో నిర్ణయించుకుని కళ్యాణ్తో మాట్లాడాడు. సురేఖ కూడా ప్రతాప్ గారిని భవానీని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. కొత్తగా పెళ్ళై
తన పుట్టిల్లు వదిలి వెళ్ళిన ఆడపిల్ల ఎలా అయితే తిరిగి పుట్టింటికి వస్తే బెంగతో ఏడుస్తుందో అలా ఉంది సురేఖ పరిస్థితి కూడా. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.